హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను సాంబార్ చేస్తున్నానండి. ఈ సాంబార్ కోసం నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి. ఈ కందిపప్పుని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఈ వీడియోలో చూపిస్తున్న కప్పుతో 2 కప్పులు కందిపప్పు తీసుకున్నానండి. నేను కొంచెం ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ పోసుకుంటే తొందరగా పప్పు ఉడికిపోద్ది. ఇలా పొంగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని ఉడికించుకోవాలి. 2 ఉల్లిపాయలని 5 నుంచి 6 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకున్నాను. కొన్ని బెండకాయలని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. పప్పు ఉడికిందండి. నేను స్టీల్ పాత్రలోకి తీసుకుంటున్నాను ఈ పప్పుని. సిల్వర్ పాత్ర నుంచి స్టీల్ పాత్రలోకి ఎందుకు మార్చుకున్నానంటే సిల్వర్ పాత్రలోని పప్పు బాగా ఉడుకుతుందండి. స్టీల్ పాత్రలో ఉడకబెడితే పప్పు బేగా మాడిపోతుంది. వెజిటేబుల్స్ వంకాయ, ముల్లంగా కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని క్యారెట్లు కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. కొన్ని ములంకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ పప్పులోని కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని మూత పెట్టుకొని 90% ఉడికించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ఉడికాయలేవో చూద్దాము. 90% వెజిటేబుల్స్ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 3 టమాటాలను వేసుకుంటున్నాను. టమాటాలు ఎప్పుడు వెజిటేబుల్స్ 90% ఉడికిన తర్వాతే వేయాలి. వెజిటేబుల్స్ ఉడకముందు వేస్తే టమాటా పులుపు వెజిటేబుల్స్కి పట్టి వెజిటేబుల్స్ ఉడకవు. ఒకసారి టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ సాంబార్లోకి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ముందుగా నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకున్నాను. దాని గుజ్జుని తీసుకొని ఈ సాంబార్లోకి వేసుకుంటున్నాను. ఈ చింతపండు పులుపులోని పచ్చివాసన పోయేంత వరకు సాంబార్ని బాయిల్ చేసుకోవాలి బాగా. 1 టేబుల్ స్పూను సాంబార్ కారం వేసుకున్నాను నేను. పులుపులో పచ్చివాసన పోయేంత వరకు బాగా సాంబార్ని మరగబెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. సాంబారు మరుగుతున్నప్పుడు కరివేపాకు వేసుకొని మరగబెడితే సాంబార్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సాంబార్ ఈ విధంగా బాగా మరగబెట్టుకోవాలి. సాంబార్ మరిగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసుకొని తాలింపుని బాగా వేపుకోవాలి.
తాలింపు బాగా వేగిందండి. ఇప్పుడు సాంబార్లోకి తిరగమూత వేసుకుందాం. ఎంతో టేస్టీ అని సాంబార్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా అండి? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చూపించిన విధంగా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బాయ్.